నాకు అరవింద్ చాలా మంచి ఫ్రెండ్. నేనే ఇది విని తట్టుకోలేకపోతున్నాను. మీకు జరిగిన లాస్కి మీరెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. కానీ రియాలిటీ ఒప్పుకోక తప్పదు. నువ్వు ధైర్యంగా ఉండు. మీ ఫ్యామిలీకి నువ్వే అండగా ఉండాలి. సారీ, అవును, నువ్వెందుకీ ఏ పని మీద వచ్చావు? పవిత్ర కనిపించట్లేదు ఇన్స్పెక్టర్, అందుకే కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. పవిత్ర ఎవరు? నా వైఫ్. అసలు తను కనపడ్డం లేదని మీకెందుకు డౌట్ వచ్చింది? తనకి తానుగా వెళ్ళిపోతున్నట్టు ఈ లెటర్లో క్లియర్గా రాసుంది కదా. కానీ ఆ రైటింగ్ పవిత్రాది కాదు. ఎవరో వాంటెడ్గా చేశారు. వాళ్ళ మీద మాకు అనుమానం రాకుండా చేశారు. అందుకే తనేదో ప్రమాదంలో ఉందని మా టెన్షన్. మీకెవరి మీదైనా డౌట్ ఉందా? ఫలానా నేను చెప్పలేకపోతున్నాను ఇన్స్పెక్టర్. అనుమానం ఉన్నా కూడా క్లారిటీ లేదు కాబట్టి ఇప్పుడేమీ చెప్పలేకపోతున్నాను. ఐ కెన్ అండర్స్టాండ్. తన ఫోటో ఉంటే ఒకసారి నా ఫోన్కి షేర్ చేయండి. షూర్. ప్లీజ్ ఇన్స్పెక్టర్, త్వరగా పవిత్ర ఎక్కడుందో కనిపెట్టండి. తనకి ఏ ప్రమాదం జరగకుండా చూడండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. డోంట్ వరీ ఆది, ఐల్ టేక్ కేర్. పవిత్ర అంటే నీకెంత ఇష్టమో నీ కళ్ళల్లో తెలుస్తుంది. నేను ఇమ్మీడియట్గా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను. ఇంటికి వెళ్ళు. కొద్దిసేపట్లో వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఎంక్వైరీ చేస్తాను. థ్యాంక్ యూ. ఈయనకి పోలీస్ స్టేషన్లో ఏం పని? పవి మిస్సింగ్కి ఈయనకి ఏదైనా సంబంధం ఉందా? ఏంటంకల్ పోలీస్ స్టేషన్ బాట పట్టారు? ఏంటి విషయం? నాకేవో పర్సనల్ పనులుంటాయి, అవన్నీ నీకు చెప్పాలా? నిజంగా పర్సనల్ పనినా లేక చేసిన పనిని అనుమానం రాకుండా కవర్ చేసుకునే ప్రయత్నమా? ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? నేనెందుకు కవర్ చేసుకుంటాను? పవిత్ర కనిపించట్లేదు. అయితే అందుకు కారణం మీరేనేమోనని నా డౌట్. మర్యాదగా మాట్లాడాది. నా మీద అనవసరంగా నింద వేస్తే ఊరుకొని చెప్తున్నా. నిజంగా మీరు కాకపోతే సరే, కానీ అది మీరే అయ్యి పవిత్రకి ఏదైనా జరిగితే మాత్రం ఈ ఆది విశ్వరూపం చూడాల్సి వస్తుంది. చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు. లిమిట్స్లో ఉంటే మంచిది. పవిత్ర కనిపించని అప్పుడు మీ వ్యవహారం తేలుస్తాను. నా మీద మావయ్య పెట్టుకున్న గౌరవాన్ని, బాధ్యతలను సరిగ్గా నిలబెట్టాలని పైనుంచి నన్ను ఆశీర్వదించండి అత్తయ్య.
ఇంటికే ఒక ప్రశాంతత తీసుకొచ్చావమ్మా. సాక్షాత్తు లక్ష్మీదేవే నా ఇంటికి కోడలిగా వచ్చినంత సంతోషంగా ఉంది. ఏ కారణం చేత కూడా ఈ గుమ్మాన్ని వదిలి అడుగు బయట పెట్టను. ఏం జరిగినా ఎవరిని వదులుకోనని ప్రమాణం చేస్తున్నాను మావయ్య. మిమ్మల్ని అందరినీ సంతోషంగా ఉంచుతాను. ఇంటిని శ్రీరామ రక్షలా కాపాడతాను. వారసుని మీ చేతిలో పెడతాను. మీకు నేను మాటిస్తున్నాను.